ప్యాలెస్లో కూర్చొని ముఖ్యమంత్రి గారు అందరిని పిలిచి ప్యాలెస్లో పంచాయతీలు పెడుతున్నాడు, కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్లు పెడుతున్నాడు. మరి ఎక్కడ పెట్టాలి మీటింగు? నువ్వు దొరలెక్క రాజశేఖర రెడ్డి గారు ప్రజాభవన్ కడితే దాన్ని దొరలెక్క గడి చేసి మొత్తం కాంపౌండ్ కట్టి కంచెలేసి ఎవరిని ఇంట్లో రానికుండా చేస్తే నీ దొర గడిలో ఈరోజు మా ఉప ముఖ్యమంత్రి, దళిత నాయకుడు, ఆర్థిక మంత్రి ఆయన నివాసం ఉన్నాడు. మా సీతక్క గిరిజన బిడ్డ ఆ గడిలో నివాసం ఉంది. ప్రతి క్షణం ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతూ వచ్చిన ప్రతి వ్యక్తిని నువ్వు లోపలికి రాకుండా గేటు పెట్టి లాకుండా అలాంటి దగ్గర వందల మంది, వేల మంది ప్రతిరోజు వాళ్ళని కలుస్తున్నారు. ముఖ్యమంత్రి గారి నివాసం నీ లెక్క గడి కాదు దొరా, నీ లెక్క ప్యాలెస్ కాదు దొరా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అదే నివాసం, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే నివాసం. ఆ గేటు దగ్గరికి వెళ్ళి నాలాంటి సామాన్య కార్యకర్త, సామాన్య పౌరుడు వెళ్ళి మా పురుషోత్తమ రెడ్డి అనుకో, జయపాల్ అనుకో ఫోన్ చేస్తే లోపల తీసుకెళ్లి ముఖ్యమంత్రికి కల్పించే పరిస్థితి. ముఖ్యమంత్రి గారి నివాసంలో 9 గంటల నుంచి 11 గంటల దాకా ప్రతి అధికారిని కలిసి సమీక్షలు చేస్తున్నాడు. మీరు ఎక్కడ చేశారు? మీరు ఎక్కడ కలిశారు? అది ప్యాలెస్ ఎట్ అవుతుంది దొరా, కాదు కదా. మీ లెక్క గడి కాదు, మీ లెక్క ప్యాలెస్లు కాదు కదా. ఆయన ఒక సామాన్య రైతు కదా, సామాన్య స్థాయి నుంచి ముఖ్యమంత్రి ఎదిగిన వ్యక్తి కదా. మీ లెక్క పొంగణాలు కొట్టట్లే కదా. కమాండ్ కంట్రోల్ రూము అది సౌకర్యవంతంగా ఉంది కాబట్టి, అధికారులకు అందుబాటులో ఉంది కాబట్టి మీరు నిరుపయోగం కట్టిన దాన్ని ఆయన ఉపయోగించుకుంటూ ఈరోజు అక్కడ సమీక్షలు చేస్తారు. ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా, శాంతి భద్రతలు అమలయ్యే విధంగా, ఈ రాష్ట్రంలో ఏ కుటుంబాలకి, ఏ వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయొచ్చనే విధంగా మంత్రులని, అధికారులని పిలిచి సమీక్ష చేస్తారు. తప్పేముంది అందులో? హరీష్ రావు గారు మీరు మాట్లాడక సిగ్గనిపించలేదా? మీరు ఆ విధంగా ఏ విధంగా మాట్లాడతారు? ఈరోజు మీరు ధర్నాలని చెప్తున్నారు, హామీలు అమలు చేయట్లేదని చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని చెప్తున్నారు. ఏ ప్రజా వ్యతిరేక విధానాలు మేము అవలంబించాము? మీ లెక్క 100 ఎకరాల భూములు అమ్మలే కదా హరీష్ రావు గారు. ఈరోజు మా కూకుట్పల్లి ఎమ్మెల్యే గారు అన్ని గ్రూపుల్లో పెట్టాడు మెసేజ్, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము గాంధీ బొమ్మ దగ్గర ధర్నా చేస్తున్నామని. మా కూకుట్పల్లి ఎమ్మెల్యే గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం, ఏ ప్రజా వ్యతిరేక విధానం అవలంబించింది కాంగ్రెస్ పార్టీ? గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నువ్వే ఏకచక్రాధిపత్యం వహించావు కదా. మా కూకుట్పల్లి నియోజకవర్గం ఈ రోజు కూడా మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, కమిషనర్లు నీ మాట వింటున్నారు కదా. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా ఫ్లెక్సీలు లేకపోయా, మాకు కనీసం విలువ కూడా లేకపోయా, ప్రతిపక్ష నాయకులకి మేము చేసిన ధర్నాలకు విలువ లేకపోయా, మేము ఇచ్చిన వినతి పత్రాలకు విలువ లేకపోయా, నువ్వు చేసిన కబ్జాల మీద అనేక ధర్నాలు చేస్తే వాడికి దిక్కు లేకపోయా. ఈ రోజు కూడా నువ్వు కబ్జా చేసిన భూములన్నీ అలానే ఉన్నాయి కదా. నువ్వు బాలనగర్లో నాలా, గడ్డి చేరు నాలా కబ్జా చేస్తే అది ఇంకా అంతే ఉంది కదా. అనేక చెరువులు కబ్జాలు, నాలాలు అలానే ఉన్నాయి కదా. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ద్రోహం చేసింది? కాంగ్రెస్ పార్టీ ఏ భూములు లాక్కుంది? ఖాళీ భూములు ఏ కాంగ్రెస్ పార్టీ కబ్జా పెట్టలే కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా మేము వసూలు చేయట్లే కదా. ఈ రోజు కూడా వసూలు కూకుట్పల్లి ఎమ్మెల్యే అనుచరులే చేస్తున్నారు కదా. ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ద్రోహం చేసింది? మీరు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే నెలకు 6,000 రూపాయలు వడ్డీ కట్టుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు అందుబాటులో తెస్తూ లక్షల కుటుంబాలకి రైతు రుణమాఫీ చేసి మీరిస్తాన రైతు బంధునిస్తూ, మేమిస్తాన రైతులు సహాయం చేస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ, పారిశ్రామిక అభివృద్ధి చేస్తూ, మీరు ముందే వైరస్లు అమ్ముకున్నా, మీరు ముందే రింగ్ రోడ్ అమ్ముకున్నా ధైర్యంతో మా ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఇంత దరిద్రం పట్టించిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం మేము చేసి తప్ప. మీరు చేసిన అవినీతి ఎక్కడికి పోదు, మీరు చేసిన ఫోన్ టాపింగ్ ఎక్కడికి పోదు. మీ అవినీతి పరిపాలన ప్రజలు మర్చిపోలేదు. మీరు ఎన్ని మహాత్మా గాంధీ ముందు ధర్నా చేసినా, మీరు మోకాల మీద ధర్నా చేసినా, మీరు బరిబాతులు ధర్నా చేసినా ప్రజలు ఏమనుకుంటున్నారంటే మొగుడిని కొట్టినమ్మ మొగసాలకు ఎక్కిందంట.
అట్ట మీ బతుకులు ప్రజలు ముఖాన్ని ఉమ్ముతున్నారు. హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, మా కృష్ణారావు గారికి కూడా సిగ్గని పెట్టలేదు మీరు రోడ్డు మీద ధర్నా చేయడానికి. 1 ఇయర్లో ఈ 1 ఇయర్లో ఏం కొంపలు మునిగిపోయినాయి? ఏ 100 ఎకరాల భూములు అమ్మాం? ఏం మీ ఆస్తులు లాక్కున్నాం? ఎక్కడ ప్రజలకు ద్రోహం చేశాం? డబల్ బెడ్రూములు ఇల్లు ఇస్తామని సిగ్గు లేకుండా 1,00,000 ఇల్లు కట్టలేకపోయారు. ఈరోజు 45 లక్షల ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దాని ప్రణాళిక తయారు చేస్తున్నాం. ప్రతి నిరుపేద పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో మా గృహ నిర్మాణ శాఖ మంత్రి కావచ్చు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రతి క్షణం తాపత్రయపడతారు. ఇది తప్ప మీ వ్యాఖ్యలు, మీ చేతలు ఎలా ఉన్నాయంటే ప్రజలు మొహాన ఉంగుతున్నా సిగ్గు లేకుండా మీరు ధర్నా చేస్తామంటున్నారు. ఇది మీకు ఎక్కడ న్యాయం అనిపిస్తుంది? హరీష్ రావు గారు, కృష్ణారావు గారు, కేటీఆర్ గారు, ఎప్పటికీ మీ రాజ్యం నడవాలా? ప్రజారాజ్యం నడవద్దా? ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు, సంవత్సరం కాలం 2వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2వ దావోస్ పర్యటనలో మొత్తం 2 లక్షల కోట్ల రూపాయల పైచిలకు ఈ పెట్టుబడులు తెచ్చాము. లక్షల ఉద్యోగాలు కల్పన చేయబోతున్నాము. 4th సిటీ కట్టబోతున్నాము. స్కిల్ యూనివర్సిటీ పెట్టబోతున్నాము. స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టబోతున్నాము. అనేక ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నాము. చెప్పిన వాటికంటే ఎక్కువ చేస్తున్నాము. చెప్పిన వాటికంటే ఇంకా చేయడానికి తాపత్రయపడుతున్నాము. ఈ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. మీ లెక్క గడిలో కూర్చొని, ఆ టేబుల్ మీద కూర్చొని, ఆ నలుగురే కూర్చొని నిర్ణయాలు ఇక్కడ తీసుకోవట్లా. సమిష్టి నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన జరుగుతుంది. ప్రతి పేద కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందే విధంగా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఇంత మంచిగా అద్భుతంగా పరిపాలన నడుస్తుంటే మీ కడుపు మంట, కుళ్ళు, ఓర్చుకోలేని తనం. ప్రజలు క్షమించరు. ప్రజలు బుద్ధి చెప్తారు. లోకల్ బాడీ ఎన్నికల కోసం మీరు చేసే రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ఇందిరమ్మ రాజ్యంలో ఏ కుటుంబానికి అన్యాయం జరగనీడు మా ప్రీతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీ యొక్క చేష్టాలని ప్రజలందరూ గమనిస్తారని చెప్పి, ప్రజలు నమ్మరని హెచ్చరిస్తూ, థ్యాంక్ యూ బ్రదర్స్.